ఫ్రెండ్స్, ఇవాళ దోశకి ఒక చట్నీ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంట్లో చట్నీకి యాక్చువల్గా ఏం లేవు, సో సింపుల్గా ఈజీగా 2 మినిట్స్ చట్నీ చూపిస్తాను. రెడీగా ఉండండి. చూడండి, చిన్నులపాయలు నేనైతే ఒక 6 క్లోవ్స్ తీసుకున్నాను. అది మీ ఇష్టం, ఒక 2-3 కూడా సరిపోతాయి. చూడండి, వెయిట్ చేయండి, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. కొంచెం చింతపండు కడిగేసుకున్నాను, కనిపిస్తుంది కదా, చాలా తక్కువ వేసుకున్నాను. అంటే మీకు పులుపు కొంచెం నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చు. అండ్ చూడండి, 2 పెద్ద ఉల్లిపాయలు కోసేస్తాను. దాన్ని ఇంకేమేమి యాడ్ చేస్తానో చూడండి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. 1 or 2 పీపుల్కి ఇది సరిపోద్ది. కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి సూపర్గా సరిపోతుంది. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తానో చూడండి. నేనైతే నా కారానికి తగినట్టు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్టు కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారంగా వస్తుంది కాబట్టి నేనైతే ఫస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేశాను. మీకు నచ్చితే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు మీ అజంప్షన్ ప్రకారం మీకు నచ్చిన సాల్ట్ వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ బట్టి చూపిస్తాను ఎలా ఉంటుందో. నాకైతే వాటరీగా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వాటర్ పోసుకున్నాను. మీకు అలా వద్దు, చట్నీలాగా నంచుకొని తిన్నానంటే తక్కువ వాటర్ పోసుకోండి, ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కొంచెం తాలింపేద్దాం. చూడండి, ఆల్రెడీ పచ్చడి ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి చేయలేదు. అండ్ కరివేపాకు అంటే నాకు ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. మీ అకార్డింగ్ మీరు తాలింపు వేసుకోండి. అమేజింగ్, రెడీ ఫర్ యువర్ దోశ ఆర్ ఇడ్లీ. మీద పోసుకొని కుమ్మేయడమే మేడం ఇక మిగిలింది, ఓకేనా. థ్యాంక్ యూ.